கொஞ்சம் தமிழ்ல ஆட சொல்கிறேன். తెల్లగడ్డ చింతపండు పసుపు కొంచెం వేసుకుందాం. పసుపు పొడి వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. తర్వాత ఒక పెద్ద తెల్లగడ్డ అయితే 1/2 సరిపోతుంది, చిన్నదైతే ఒకటి ఫుల్ వేసుకోవాలి. తెల్లగడ్డ చింతపండు కొంచెం పసుపు వేసుకోవాలి. కూరకు మీరు ఏ ఆకుకూరన్నా వేసుకోవచ్చు, మనం మెంతాకు, తోటాకు, సిర్రాకు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక కూరాకుని తీసుకొని నీట్గా తుంచేసి దాన్ని వాటర్లో నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టాను. దీన్ని సపరేట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాము. కూరాకు సపరేట్ చేసి పెట్టుకున్నాము, కుక్కర్లో వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం కూరాకు వేసుకున్నాం కదా. కూరాకు వేసేసిన తర్వాత ఫస్ట్ నుంచి మనం వాటర్ వేయలేదు. సో 1 కప్పు వాటర్కి ఇలా మనం ఒక గ్లాస్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేయకూడదా? పప్పులో ఉప్పు వేసామనుకో ఉడకదు. సో పప్పు దింపేసి మనం వెనుక్కునేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. కుక్కర్ లాక్ చేసుకున్నాం. లాక్ చేసేసి ప్రెషర్ లాక్ చేసేసాము. స్విచ్ ఆన్ చేసుకొని తర్వాత దాల్ ఉంది కదా, ఈ దాల్ ప్రెషర్ చేసుకుంటే మనకు టైమింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడు క్విక్లో పెడితే 20 మినిట్స్. 20 మినిట్స్లో దాల్ మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోతాయి, కూరాకు ఉడికిపోతుంది. సో అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ మనము రైస్ పెట్టుకుందాం. కూరకు మనం కడిగి పెట్టుకున్న వాటర్ అండి, ఇది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ప్లాంట్స్కి ఆ వాటర్ అనేది వేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ పోటాం, ఆయిల్ వేసాము. ఆవాలు ఒక 2 చిన్ని స్పూన్తో, టీ స్పూన్తో 2. ఉద్దిపప్పు, జీలకర్ర, సోంపు, కరివేపాకు, ఆనియన్స్, మిక్స్ చేసుకోండి.
మనకి బ్రౌన్గా అయిస్తున్నాయి. ఇంకా బ్రౌన్గా కావాలనుకుంటే మీరు ఇంకా బ్రౌన్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఎంత డీప్ ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఏమోదా పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చింది. ఇంకా మీరు డీప్ ఫ్రై చేయాలనుకున్నా చేసుకోవచ్చు. మంచిగా మనము బిర్యానీ అంతా ఫ్రై చేసుకుంటాం. అట్లా మంచిగా బ్రౌన్ వచ్చినా కానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బ్రౌన్ ఉండేటప్పుడు వేసేస్తున్నాను. పెట్టుకున్నాను. మిక్స్ చేసేసాము. అప్పుడప్పుడు మా ఇంట్లో తమిళ్ మాట్లాడతామండి. సో అప్పుడప్పుడు నాకు తమిళ్లో వచ్చేస్తుంది. మిక్స్ చేసేసాము. మిక్స్ చేసేసి మీరు ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకోండి. చాలకపోతే ఈ వేడి పైన ఉప్పు వేసుకోండి. తర్వాత వేసుకునేదానికన్నా ముందుగా ఉప్పు వేసుకుంటే మీకు మంచిగా మిక్స్ అవుతుంది. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆఫ్ చేసుకోండి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మనం తాలింపు వేసిన తర్వాత. ఎందుకంటే చాలా ముందుగానే మనం చక్కగా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్నాం కాబట్టి తర్వాత ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. సాల్ట్ కొంచెం కమ్మి అయిందండి. సో నేను హిమాలయ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మీ ఏం సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు. ఫస్ట్ కల్లుప్పు వేసాను, బట్ కొంచెం తక్కువ అయింది. సో చాలకపోతే నేను హిమాలయ సాల్ట్ యూస్ చేస్తాను, పింక్ సాల్ట్. మీరు నార్మల్ వైట్ సాల్ట్ ఉంటేనే వేసుకోవచ్చు. చూడండి పప్పు ఉడుకుతుంది మనకి. సో చాలు, నేను ఆఫ్ చేసేసాను కుక్కర్ అయితే. ఉప్పు సరిపోయింది మనకి. ఓకే గైస్, మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.